అనేక మంది కవులు రచించినటువంటి అనేక గ్రంథాల నుండి తీసుకోబడినటువంటివి నీతి శ్లోకాలు. ఇవి ఒక గ్రంథంలో కావు, అనేక గ్రంథాల నుండి తీసుకోబడినటువంటివి, అనేక కవుల చేత రచించబడినటువంటివి. అందులో మొదటి దాంట్లో చెప్తున్నాడు ఒక గ్రంథంలో, ఏకహ స్వాదు నభుంజీత నైకహ సుప్తేషు జాగృయాత్ ఏకో నగచ్చేత్ అధ్వానం నైకశ్చార్దాన్ ప్రచింతయేత్ వేషం న విశ్వసేత్ ప్రాజ్ఞో వేషో దోషాయ కల్పతే రావణో భిక్షురూపేణ జహార జనకాత్మజాం భుక్త్వా శతపదం గచ్చేత్ తాంబూలం తదనంతరం వామపార్శ్వేతు శయనం ఔషధైః కిం ప్రయోజనం దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుః చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవిత యవ్వనం చలాచలే చ సంసారే ధర్మ ఏకో హి నిశ్చలః అపూజ్యాయత్ర పూజ్యంతే పూజ్యానాం చ వ్యతిక్రమః త్రీణి తత్ర నవస్యంతి త్రీణి తత్ర భవిష్యంతి దుర్భిక్షం నరణం మరణం భయం. ఇందులో మొత్తం మీద భావాలు చూస్తే చివరి దాంట్లో ఏం చెప్పాడంటే, ఎక్కడైతే గౌరవించబడేటువంటి వాళ్ళు గౌరవించబడరో, అర్హత లేనటువంటి వాళ్ళు గౌరవిస్తారో, ఆ దేశంలో సకాలంలో పంటలు పండకుండా, వర్షాలు పడకుండా రైతులు నానాక అవస్థలు పడతారు. రైతులు ఎప్పుడైతే అవస్థలు పడతారో అందరికీ కూడా బాధలు అనేటువంటి తప్పవు అని చెప్తున్నాడు. దరిద్రాయ కృతం దానం, మనం ఎవరికి దానం చేయాలంటే పేదవాడైనటువంటి వాడికి దానం చేయాలి, అప్పుడు నీకు ఉపయోగం ఉంటుంది. శివాలయాలు చాలా ఉన్నాయి, కొన్ని పల్లెటూరులలో పాటుపడినటువంటి శివాలయాలు ఉంటాయన్నమాట, వాటికి అభిషేకాలు చేయాలి, అప్పుడు ఉపయోగం అనేది ఉంటుంది. అనాథ ప్రేత సంస్కారం, పాపం దిక్కుమొక్కు లేనటువంటి వాళ్ళు అనాథలు, బెగ్గర్స్, ఎవరు లేనటువంటి వాళ్ళు మరణిస్తారు. అటువంటి వాటికి శవాలకి దహన సంస్కారం చేసినట్లయితే మనకు పుణ్యం అనేది ఉంటుంది. ఇంకా ఆరోగ్య సూత్రాలు చెప్తున్నారు. అన్నం తిన్న తర్వాత కొంతకాలం వాకింగ్ చేయాలని చెప్తున్నారు. తాంబూలం తదనంతరం, ఆ తర్వాత తాంబూలాన్ని సేవించాలి. వామపార్శ్వేతు శయనం, ఎడమవైపుగా నిద్రించాలి అని చెప్తున్నాడు. ఈ విధంగా ఆరోగ్య సూత్రాలు పాటించినట్లయితే ప్రతి ఒక్కడూ కూడా ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్తాడు. వేషం న విశ్వసేత్ ప్రాజ్ఞ, పైకి కనిపించేటువంటి వేషాన్ని బట్టి మనిషిని ఎప్పుడు కూడా నమ్మకూడదు. మంచి డ్రెస్ వేశాడు, చూడటానికి బాగున్నాడు, అందంగా ఉన్నాడు అని నమ్మినట్లయితే మోసపోతారు. వేషాన్ని చూసి, భాషను చూసి మోసపోకూడదు అని చెప్తున్నాడు. ఎలాగా అంటే, మహా సాధ్వి, ఎన్నో శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి ఆ సీతాదేవి చివరికి రావణాసురుడి యొక్క వేషాన్ని చూసి మోసపోయింది, అష్టకష్టాలు పొందిందన్నమాట. కాబట్టి అందుకని ఎప్పుడూ కూడా పైకి కనిపించేటువంటి వేషాన్ని ఎప్పుడూ కూడా నమ్మకూడదు అని చెప్తున్నాడు. పైగా మనం ఏదైనా తినేటప్పుడు ఎదుటి వాడిని అడగాలి, మీరు తింటారా అని. వాడు వద్దంటే తీసేయి. ఏకహ స్వాదు నభుంజీత, ఒక్కడే మధుర పదార్థాన్ని తినకూడదు. నైకహ సుప్తేషు జాగృయాత్, ముఖ్యంగా హాస్టల్లో ఉండేటువంటి పిల్లలు అందరూ నిద్రపోయేటువంటి ఏం చేయాలి, నీకు నిద్ర రావద్దు, నువ్వు కూడా నిద్రపో, అంతే. ఇప్పటికప్పుకొని నటించు నిద్రిస్తున్నట్లు. కానీ అందరూ నిద్రించే సమయంలో లైట్లు వేసుకుని నువ్వు చదువుతున్నట్లయితే ఎవరో ఒక ఏదో ఒకటి దొంగతనం చేసి వాళ్ళు నిద్రపోయినట్లయితే అది వచ్చి నీ మీద పడుతుంది. ఆ సమయంలో మేలుకుంది ఎవరు అంటారన్నమాట.
కాబట్టి అందుకే ఏకహ స్వాదు నభుంజీత, ఒక్కడే ఎప్పుడు కూడా ఆహార పదార్థాలని తినకూడదు. ఏకోనగచ్చే తద్వానం, మార్గ మధ్యలో ఎప్పుడు ఒక్కడే కూడా ప్రయాణించకూడదు. ఇంకా నైకశ్చార్థాన్ని ప్రచింతయ, ఇది ముఖ్యమైనది. ఒక్కడే కార్యప్రయోజనాల గురించి ఆలోచించకూడదు అన్నాడు అన్నమాట. ఎప్పుడు కూడా ఏదైనా ఒక పని చేసేటప్పుడు 10 మందికి సంబంధించిన పని చేసేటప్పుడు, వ్యాపారాలు కానీ ఇటువంటి, అప్పుడేమో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని అడిగి లాభ నష్టాలను ఆలోచించి ఆ వర్క్ చేయాలి. అంతేగాని ఏకశ్చార్థాన్, కార్యప్రయోజనాలను ఒక్కడే ఆలోచించకూడదు. ఇటువంటివి కోకొల్లలు ఎన్నో ఉన్నాయి. అందుకే 5వ తరగతి వరకు సంస్కృతంలో ఉండేటువంటి సుభాషితాలు, వేమన శతకం, నీతి సూత్రాలు, నీతి శ్లోకాలు చిన్నపిల్లలకు నేర్పినట్లయితే వాళ్ళల్లో మోరల్ వాల్యూస్, నైతిక విలువలు అనేటువంటివి ఉంటాయి. అసలే ఈ బ్రిటిష్ వాడి విద్యా విధానంలో నైతిక విలువలు మొత్తం పోయినాయి. పిల్లోడు వాడు ఎందుకు చదివేట్లా, ఫీజు ఎందుకు కట్టేది చదివేట్లా. కాబట్టి నైతిక విలువలు అభివృద్ధి చెంది పిల్లలు బాగుపడాలి అంటే ఒక శతక సాహిత్యం, సంస్కృతంలో ఉన్నటువంటి సుభాషితాలు, నీతి శ్లోకాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకున్నట్లయితే పిల్లలు బాగుపడతారు. లేకపోతే విద్యతో పాటు పిల్లలకు కూడా ఈ మానసిక వ్యాధులు అనేవి తప్పవు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.